ఇప్పుడు 'వర్మ' గారి సినిమాలు అన్నీ చూసారా మీరు? ఆల్మోస్ట్. ఆల్మోస్ట్ అండి 100%. హుహు. 100% చూసాను. హుహు. 100% చూసాను. అండ్ క్షణక్షణము ఒక క్యాసెట్ మా ఇంట్లో పెట్టుకున్నాను. అది ఎన్ని వందల సార్లు అదో మీకు భగవద్గీత లాంటిదేమో. భగవద్గీత లాంటిది. ఆ! అంటే మీరు మీ మీ కట్టు, బొట్టు మీ ఇది చూస్తుంటే మీకు 'వర్మ' గారికి ఎక్కడ మ్యాచ్ అయ్యేట్లేదు. ఆయనేమో రొమాంటిక్ దీంట్లో ఫీల్‌లో ఉంటాడు ఎప్పుడు చూసినా. ఆ! మరి మీరేమో ఆయనకి అడ్మైర్ అయ్యారని చెప్తున్నారు ఆయనకి. అని నేను చెప్పా కదా! మ్యా ఇప్పుడు పర్సనల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ అండి. పర్సనల్ బిహేవియర్ అది ఐ డోంట్ వాంట్ టు నాకు నేను చాలా చిన్నవాడిని ఆయన ముందు. హుహు. బట్ యాజ్ ఎ ఫిలాసఫర్ ఐ లైక్ హిమ్ మోర్. ఓకే. ఆయన సినిమాలు నచ్చినాయి. నేను చూస్తాను. ఆయన్ని చూసే సినిమాలోకి వచ్చాము. అది ఓకే. బట్ యాజ్ ఎ పర్సనాలిటీ ఆయన పుస్తకం రాశాడు కదా! నా ఇష్టం అని. నా ఇష్టం అని. అదంతా చదివిన తర్వాత ఆయన ఇంటర్వ్యూలో అంటే నటించడం అనేది రాదు ఆయనకి. నేచురల్‌గా ఉంటాడు ఆయన. ఎట్లా ఉండాలో లోపల ఒక మనిషి, బయట ఒక మనిషి కాకుండా అంతే కదా మీరు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అండి, మనిషికి ఇప్పుడు మనం ఏదో ఏ ఫీల్డ్ అయినా గానీ మనం ఎదగాలంటే మనం కొంత పొలిటికల్లీ కరెక్ట్‌గా మాట్లాడుతూ ఉండాలి. అదే. కదా! అప్పుడు మనం మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్తాం. ఇదెవరికి ఒక్కొక్క స్టెప్ వేసేవాడికి. ఆయన ఫస్ట్ స్టెప్పే ఆయనకి శిఖరం మీద కూర్చోబెట్టింది. అదే. అక్కడి నుంచి స్టార్ట్ చేసాడు ఆయన. ఆయన స్టార్ట్ చేయడమే శిఖరం నుంచి స్టార్ట్ చేశాడు. ఆయనకు అవసరం లేదు. ఇంకా పొలిటికల్లీ కరెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి హీ కెన్ బీ లైక్ హిమ్‌సెల్ఫ్. అండ్ హీ కంటిన్యూస్ టు బీ లైక్ హిమ్‌సెల్ఫ్. అలాగే ఈ బాంబే వెళ్ళిన తర్వాత కూడా మరి 'రంగీలా' కూడా సూపర్ హిట్. ట్రెండ్ సెటర్. 'సత్య' ట్రెండ్ సెటర్. సో ఆయనకు అట్లా తీసుకొని ట్రెండ్ సెటర్. బాంబేలో కూడా మరి అంత ట్రెండ్ సెటర్ ఇచ్చిన ఆయన ఈ మధ్య కాలంలో ఏంటి అన్ని తప్పులో కాలేస్తున్నారు? ఎక్కడ తేడా కొడుతుంది? అంటే నేను అంత పెద్దవాడిని కాదు చెప్పడానికి. బట్ నా అభిప్రాయం ఏంటంటే ఆయన యాక్చువల్‌గా హీ హాస్ టు గో టు అంటే నేను అనుకోవడం ఏంటంటే మనిషి స్ట్రగుల్‌లో ఉన్నప్పుడు అతనిలోని తపన బర్నింగ్ డిజైర్ ఉంటుంది కదండీ! నేను పలానా అవ్వాలని. అప్పుడు మంచి ప్రొడక్ట్ వస్తుంది. అన్ని సుఖాలు రుచిమరిగినాయనుకోండి రాజోపయోగాలు అనుభవిస్తున్నప్పుడు కొంత బ్రెయిన్ పనిచేయదేమో అనిపిస్తూ ఉంటుంది. మీరేమంటారు? అంటే ఇవన్నీ మామూలుగా మనుషులకండి ఇవన్నీ. ఇవన్నీ మామూలు మనుషులకి. ఆయన 'వర్మ' అనే ఆయన ఒక స్పీషీస్ సెపరేట్. మీరు శిఖరం మీద నిలబెట్టిన శివ, శిఖరం మీద నిలబెట్టిన శివలాంటి తీసిన వ్యక్తి ఇవాళ మరి ఇంకా ఆయన తీయడానికి ఏముంటుంది సార్ చెప్పండి. ఆయన ఇంకా ఏం చేస్తాడు చెప్పండి. ఆయన 'సత్య' తీశాడు. ట్రెండ్ సెటరు. 'రంగీలా' ట్రెండ్ సెటరు. తర్వాత మన క్షణక్షణం ట్రెండ్ సెట్టరు. ట్రెండ్ సెటరు. హిందీలో మన 'గాడ్ ఫాదర్‌తో' మన ఇది తీశారు కదా! 'సర్కారు' అది ట్రెండ్ సెటరు. 'భూటు' అది ట్రెండ్ సెటరు. అసలు ఆయన టచ్ చేయని జానర్ లేదు. ఇప్పుడు బాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్స్ అందరూ ఆయన ఇన్స్పిరేషనే. ఆయన బ్యాచే. ఆయన సర్కిలే. అంతే కదా! ఇప్పుడు 'అనురాగ్ కశ్యప్' గానీ లేకపోతే ఎవరైనా చూడండి మీరు. మధుర్ భండార్కర్ గానీ ఎవరిని ఇప్పుడు నేను చెప్పేది అదే 'వర్మ' స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక దీంట్లో ఉంటారు. ఇప్పుడు కృష్ణవంశీ గారు గానీ లేకపోతే నివాస్ గారు గానీ అదంతా. మీరు 'వర్మ' స్కూల్‌లో ముందు బెంచి బాలుల్లాగా ఉన్నారు. బొట్టు పెట్టుకుని అంటే ఒకటండి. అంటే మన క్యారెక్టర్ పరంగా నేను కంప్లీట్‌గా బిలీవర్‌ని. ఐయామ్ ఎ బిలీవర్. ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఐ బిలీవ్ ఇన్ ఫేట్. అండ్ ఐ బిలీవ్ ఇన్ ది ధర్మ. ఆయన కంప్లీట్‌గా నాకు ఆపోజిటే. మీరన్నట్టు కంప్లీట్ ఆపోజిట్. కానీ దానికి దీనికి సంబంధం లేదు కదా! అది వేరు, ఇది వేరు. ఎట్లా ఏ దేవుడిని నమ్ముతారు మీరు ఎక్కువ? నేను ఐయామ్ ఏ ఫిలాసఫర్ ఆఫ్ అద్వైత. అద్వైతం ఆది శంకరాచార్యులు గారిది. శంకర భగవత్పాదులు గారు అన్నీ చదివారా మీరు? కంప్లీట్ అంటే చదివానంటే నాకు వీలైనంత వరకు చదివాను. నాకు అంటే ఆమె రెగ్యులర్ భగవద్గీత కూడా చెప్తుంటా పిల్లలకి. స్టడీ చేస్తుంటా. భగవద్గీత స్టడీ చేస్తాను నేను ఎక్కువ. ఓకే. ఏంటి భగవద్గీతలో మీరు అంత నచ్చిన అంశాలు ఏమున్నాయి? అంటే మీదంటూ మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది కదా భగవద్గీత మీద. భగవద్గీత అంటే దాని పేరులోనే ఉంది కదా సార్ భగవద్గీత. అంటే భగవంతుడు చెప్పింది అది. మన కృష్ణుడిని దేవుడు అని అనుకుంటున్నావా లేదా? కృష్ణుడు దేవుడే కదా మనకి. దేవుడు చెప్పిన మాటల కంటే ఇంకా చదవాల్సిన బుక్ ఏముంటుంది, మనం నేర్చుకోవాల్సిన ఏముంటుంది? అంటే బైబిల్ కూడా దేవుడి మాటే అంటున్నారు కదా మరి ఇప్పుడు. అది వాళ్ళకి, ఇది మనకి. అంతే కదండి. ఏదైనా దేవుడు చెప్పిన మాట కంటే పెద్దదే ఉండదు. సో అది వాళ్ళకి, ఇది మనకి. అదే. ఇక సినిమాల విషయానికి వస్తే మరి శివనాగేశ్వరరావు గారు మళ్ళీ దోచేవారు ఎవరు అంటే ముందుకు రాబోతున్నారు.
మరి ఈలోపు మిమ్మల్ని పిలిచారు, పిలిచి సన్మానించారు. మళ్ళీ ఆయనతో ఏమైనా ట్రావెల్ అయ్యే ఆలోచన ఏమైనా ఉందా? యాక్చువల్గా మనం పిలిచిందే ఒక స్టోరీ డెవలప్ చేద్దాము, కొంచెం క్రైమ్ అది సస్పెన్స్ మిలాయించి అని 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 అదే దానికోసం పిలిచాడు ఆయన. సో మేము వర్కౌట్ చేస్తున్నాం దాని మీద, ఒక స్టోరీ డెవలప్ చేస్తున్నాం ఆయన నేను కలిసి. ఓకే. మొత్తానికి ఒక డైరెక్టర్ని మీరు ఆయనే మిమ్మల్ని సంప్రదించేలాగా మీరు చేసుకున్నారంటే మీ సెలలో ఏదో ప్రత్యేకత ఉంది. మరి ఆ సెల తర్వాత మీరు ఏం చేశారు ఇంకా? సెల్ తర్వాత నేను ఒకటి 334 కథని ఒకటి చేశానండి. అది ఇప్పుడు మనకి అమెజాన్లో ఉంది. అది కూడా సినిమా, అది కూడా కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్. దానికి ముందు ఒక 2 సినిమాలు చేశాం కానీ ఆగిపోయినాయి అవి. బికాజ్ అది మనకి ప్రొడ్యూసర్కి సెట్ కాక. ఎట్లా ఉంటుందంటే నా జానర్ ఏంటంటే కంప్లీట్ డిఫరెంట్ జానర్. మనకేంటంటే హిట్ లేదు కదా, హిట్ లేకపోతే ఇండస్ట్రీలో జీరో కింద లెక్క. మనకి ఎంత టాలెంట్ ఉన్నా ఇక్కడ హిట్ ఉందా లేదా, హిట్ ఉన్నవాడు పెళ్లి కొడుకు, హిట్ లేని వాడు మూలవాడు. సో దట్స్ ఏ నార్మల్. మన ఇండస్ట్రీ అంతే. కాబట్టి మనం కంప్లైంట్ చేసేది ఏం లేదు అందులో. ఎవ్రీబడి ఈజ్ ది విక్టిమ్ ఆఫ్ దిస్. సో దాంట్లో మనకేంటంటే అందుకని 2-3 సినిమాలు మనకి స్టార్ట్ అవ్వటం, మనకి వాళ్ళకి బేరాలు అవ్వటం. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ప్రొడ్యూసరు ఏదో కొంత అమౌంట్ పెట్టుకొని వస్తారు, మనకి చిరంజీవి సినిమా లాంటిది తీయమంటారు, అదేమో వర్కౌట్ అవ్వదు, అలా కొంత పోతుంది, కాన్సెప్ట్ పోతాయి, లవ్ అంటాడు, కొంత ఏదో కొంచెం మసాలా పెట్టాలంటారు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ తర్వాత వస్తుంటాయి. ప్రొడక్ట్ ఇట్లా ఉండి అలా ఉంటే కష్టం, ఇక్కడ కొద్దిగా మ్యానిపులేట్ చేయాలి అని అంటే మీరేమో ముక్కుసూటిగా మాట్లాడతారు. మీరు సక్సెస్ రాకపోవడానికి కూడా అదొక కారణం, అంటే పెద్ద బిగ్ సక్సెస్ రాకపోవడానికి కూడా కారణం అని. అదే సక్సెస్ అనేదానికి ఏమీ లిమిట్ లేదు అనుకోండి. ఐ ఆల్సో గాట్ మై ఓన్ సక్సెస్. ఐఎమ్ బిగ్ సక్సెస్ రాలేదు, దానికి ఇది కారణం అని చాలా మంది అంటుంటారు. ఇప్పుడు మీరు కూడా వర్మ గారి లాగా పెద్ద క్లిక్ అయిపోయి ఒక డైరెక్టర్ అయిపోయి ఉంటే మీరేం చెప్పిన నడిచేది. అంతేగా మరి. ఎందుకంటే మా సమాజం ఏం చేస్తుంది వాళ్ళని. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎలాంటిదంటే అండి, ఇది ఒక మహా హోమం లాంటిది. ఈ హోమంలో సమిధులన్నీ పడాలి, 4 ఫ్లేమ్స్ పైకి లేస్తాయి, ఆ ఫ్లేమ్సే కనబడుతుంటాయి, సమిధలు మాత్రం అయిపోతాయి. కానీ సమిధలు కూడా దీంట్లో ఒక పార్టే. ఈ సమిధలు లేకపోతే మంటలు లేవు. కాబట్టి ఇక్కడ ఎవరు గొప్ప డైరెక్టర్ అయినా, ఆర్టిస్ట్ అయినా, ఒక నిర్మాత అయినా, ఏదైనా కూడా వాళ్ళ ఎదుగుదలకి ఎంతోమంది కాంట్రిబ్యూషన్ ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ ఇంపార్టెంటే, వాళ్ళు ఇంపార్టెంటే. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి ఫేట్ ప్రకారము వీళ్ళు అక్కడ కూర్చున్నారు, మనం ఇక్కడ కూర్చున్నాం అంటే ఆడ తప్ప ఎవ్రీబడి ఈజ్ ఏ కాంట్రిబ్యూటర్ అండ్ ఎవ్రీబడి ఈజ్ ఏ ఇంపార్టెంట్. ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి నిర్మాత దాకా. ఇప్పుడు మరి మీ లైఫ్ యాంబిషన్ ఏం పెట్టుకున్నారు? లైఫ్ యాంబిషన్ ఏం లేదు సార్, ఇప్పుడు సినిమాలంటే అనుకుంటున్నాను, ప్రయత్నం చేస్తుంటాను. ఇంకేమైనా పుస్తకాలు రాయాలని ఏమైనా పెట్టుకున్నారా అట్లా? నాకు ఓన్లీ సినిమానే అంటే ఒకసారి, అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఒకసారి మనం భగవద్గీత చదివిన తర్వాత మనకి ఇంకా అసలు యాక్చువల్గా ఏం చేయబుద్ధి కాదు. ఎందుకంటే నానాటి బతుకు నాటకం అని, ఇది ఎంటైర్ థింగ్ ఈజ్ ఏ డ్రామా, మన హోల్ లైఫ్ ఈజ్ ఏ డ్రామా.